గుంటూరు జిల్లా నుంచి ఒక చిన్నారి అరుదైన ఘనతను సాధించింది. కేవలం 7 సంవత్సరాలు 6 రోజుల వయసులోనే అంతర్జాతీయ బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి దేశానికే గర్వకారణంగా నిలిచింది రేగుల ఖ్యాతి గాయత్రి. పద్మాసన భంగిమలో కూర్చొని హనుమాన్ చాలీసాను అత్యంత వేగంగా పఠించిన బాలికగా ప్రపంచ రికార్డును ఆమె సొంతం చేసుకుంది. ఈ ఘనతను ఆమె 2 నిమిషాలు 4 సెకండ్లు 28 సెంటీసెకండ్లలో సాధించగా ఈ రికార్డ్ 2025 సెప్టెంబర్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నుంచి నమోదైంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమయోగः. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखाः पुनः प्रवृद्धा विषयप्रवालाः अथश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिन्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिनागितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढाः पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्छाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयानुपसेवते. ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः. हरिः ओं శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. టైనీ టాట్ స్కూల్ విద్యార్థినైన ఖ్యాతి గాయత్రి తన భక్తి సాధన మరియు క్రమశిక్షణతో ఈ అపూర్వ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ ఆమెకు అధికారిక సర్టిఫికేట్ అందజేసి ఆమె ప్రతిభను ఘనంగా ప్రశంసించింది. చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి రికార్డ్ సంపాదించి తల్లిదండ్రులు, గురువులు మరియు రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఖ్యాతి గాయత్రికి అన్ని వర్గాల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. కేవలం 7 సంవత్సరాల వయసులోనే మా పాప పూర్తి హనుమాన్ చాలీసా యోగాసన పోజులో 2 నిమిషాల 4 సెకండ్లలో చెప్పినందుకు గాను అంతర్జాతీయ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు సంపాదించినందుకు చాలా గర్వకారణంగా ఉంది. తను సాధించిన ఈ విజయం తను చూపించిన కృషి అండ్ భక్తి వాటి వల్లనే ఇది సాధ్యపడింది.
భగవంతుడు తనకి ఇలా ఆశీర్వాదం ఇచ్చారని భావిస్తున్నాను. ఇంకా తను ఇదే కాదు, భగవద్గీత శ్లోకాలు కూడా బాగా చెప్తుంది. డిస్టిక్ ఫస్ట్ వచ్చి స్టేట్ వరకు వెళ్ళే అవకాశం సంపాదించుకుంది. ఇంకా హరే కృష్ణ గోకుల క్షేత్రం వాళ్ళు ఏర్పాటు చేసిన స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో కూడా తను మహాభారత మహాకావ్యాన్ని తనదైన రీతిలో తను ఎంతో అందంగా చెప్పి తను మొదటి ప్రైజ్ గెలుచుకుంది. నిజంగా చెప్పాలంటే మహాభారతం అనేది చాలా పెద్దది. అది నేర్చుకోవాలి అని అనుకోవటం, అది తెలుసుకోవాలి అని అనుకోవటం ఈ వయసులో చాలా మంచి విషయం. తెలుసుకుంటాం కాకుండా ఇంకా దానిని గుర్తుంచుకొని ఎంతో బాగా అందంగా చెప్పగలగటం అనేది ఇంకా పెద్ద గొప్ప విషయం. అదేవిధంగా ఇంకా తన సంగీతంలో కూడా మంచి ప్రైజెస్ గెలుచుకుంటూ ఉంటుంది. ఇంకా సంస్కార భారతి వాళ్ళు ఇటీవల ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో కూడా అల్లూరి సీతారామరాజు గురించి చెప్పి తను అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఎక్కడికి వెళ్ళినా సరే తను ఎప్పుడూ విజయం సాధిస్తూ మాకెంతో గర్వకారణం తెస్తుంది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్స్. Good morning everyone. Today I would like to introduce Regula Khyati Gayatri, a talented student of Tiny Tot School in Guntur. She has achieved something remarkable which made all of us proud by reciting Hanuman Chalisa in just 2 minutes 4 seconds and 28 centiseconds, and has become a record holder in the International Book of Records. We appreciate her parents for guiding her and supporting her in achieving this record. Thank you. ఈ సందర్భంగా ఖ్యాతి గాయత్రికి సుమన్ టీవీ నుంచి అభినందనలు తెలుపుతున్నాము.